యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్త నుండి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానములు తెలుసుకుందాం. 1. మృతులైన వారు పునరుద్ధానమందు ఎలా ఉంటారు? జవాబు: మృతులైన వారు పునరుద్ధానమందు దూతల వలె నుందురు. 2. మృతులను గూర్చిన సంగతి మోషే వ్రాసిన గ్రంథములో ఏ భాగములో కలదు? మృతులను గూర్చిన సంగతి మోషే వ్రాసిన గ్రంథంలో పొదను గురించిన భాగములో కలదు. 3. యెహోవా మృతులకు దేవుడు కాడు, మరి ఎవరికి దేవుడని యేసు సద్దూకయ్యులతో చెప్పెను? జవాబు: యెహోవా సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని యేసు చెప్పెను. 4. విశేషముగా శిక్ష పొందువారు ఎవరని యేసు చెప్పెను? జవాబు: శాస్త్రులు మరి విశేషముగా శిక్ష పొందుదురని యేసు చెప్పెను. 5. యేసు శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడని ఎందుకు చెప్పెను? జవాబు: యేసు శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడని చెప్పుచు వారు నిలువుటంగీలు ధరించి తిరుగుదురు. 2. సంత వీధులలో వందనములు కోరుదురు. 3. సమాజ మందిరములలో అగ్రపీఠములు కోరుదురు. 4. విందులలో అగ్రస్థానములు కోరుదురు. 5. విధవరాండ్ర ఇల్లు దిగమింగుదురు. 6. మాయవేషంగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. అందువలన శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడని యేసు చెప్పెను. 6. కానుక పెట్టెలో బీద విధవరాలు ఎంత కానుక వేసెను? జవాబు: కానుక పెట్టెలో బీద విధవరాలు 2 కాసులు వేసెను. 7. యేసు బీద విధవరాలను గురించి ఇంకా ఏం చెప్పెను? యేసు బీద విధవరాలను గురించి చెబుతూ తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. థ్యాంక్ యూ.